నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వ వైభవం వచ్చిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకు చెందిన పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అవసరం, అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమేనని, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని అన్నారు. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలని అన్నారు. నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్ని మన సంస్కృతిలో భాగమని చెప్పారు. కనుమరుగవుతున్న ఇలాంటి కళలను కాపాడుకోవాలని, వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలని ఆయన కోరారు. విజయవాడ గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్సవాల భాగంగా 280కి పైగా ఈవెంట్లు నిర్వహించారన్నారు. 2.5 లక్షల మంది వీటిని వీక్షించారని తెలిపారు. హెలీ రైడింగ్ తో సహా వేర్వేరు సాహస క్రీడలు కూడా నిర్వహించి విజయవాడ ఉత్సవం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని సీఎం తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ విజయవాడకు ఉందని, 3 ఏళ్లలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడ స్థిరపడడానికి వెనక్కి వస్తున్నారని అన్నారు. విజయవాడ ఉత్సవంతో నగరంలో నూతన ఉత్సాహం కనిపిస్తుందని చెప్పారు. టెంపుల్ టూరిజం కూడా ఏపీ ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమని అన్నారు. ఏపీలో ఉన్న పుణ్యక్షేత్రాలు మన సంపద, మన వారసత్వం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 7.5 కిందట రాష్ట్ర ప్రజల ముఖంలో ఆనందమే లేదని, కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజల ముఖాల్లో స్వేచ్ఛ, సంతోషం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి సుపరిపాలన అందిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి రికార్డు స్థాయిలో గెలిపించారు. ఈ సహకారాన్ని భవిష్యత్తులోనూ అందించాలని కోరారు. 2.5 లక్షల చొప్పున ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చిన రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవ్ శివన, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే 3 నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు, బయట వచ్చే పనే లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా దాడులు, కేసులు, ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి 15 నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే, నిజమైన స్వాతంత్రం ఈరోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం, నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ, ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం. దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు. మొత్తం చూస్తే 57% ఓట్లు, 94% అభ్యర్థుల గెలుపు. ఇది ఒక చరిత్ర. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు. ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది, అది చూస్తే కన్నుల పండుగ. అమరావతిని ట్రాక్లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ దసరా ప్రత్యేకత. ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను. ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. నేను అందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, మన నృత్య రీతులు కానీ, పాటలు కానీ, జానపదాలు కానీ, సంగీతం, సాహిత్యం, కళలు, ఇవన్నీ మన సాంప్రదాయంలో, సంస్కృతిలో భాగం. ఈరోజు ఆధునీకరణలో అన్నీ పోగొట్టుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే
మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ చూశాను, ఈ సొసైటీ ఉంది, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాలు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా, దసరా ఉత్సవాలంటే మైసూర్, ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా మైసూరే కాకుండా విజయవాడ కూడా. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు 6 చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారు. ఘంటసాల సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మున్సిపల్ స్టేడియం, పున్నమి ఘాట్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్లో కళారూపాలని, ఈవెంట్లని అద్భుతంగా చేశారు. ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం. కానీ ఇక్కడ చూస్తే 280 ఈవెంట్లు జరిగాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. జానపద నృత్యాలు కానీ, బుర్ర కథలు, అరికథలు, తోలుబొమ్మలాట్లు ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళారు. ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఒక 2,000 మంది పాల్గొన్నారు. అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 20 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 20 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ల్యాండ్స్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులపై చర్చలు జరిగాయి. ఆటో క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పర్యాటక విధానం కార్వాన్ పర్యాటకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు అమృత్ పథకం 2.0 పనులకు అమరావతిలో వివిధ పనులు వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు అమరావతితో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు, కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలతో పాటు కార్మిక చట్టాల పలు సవరణల ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా రూపుదిద్దుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకు చెందిన పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయి. రాబోయే 5 ఏళ్లలో 6,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలాగా పలు ప్రాజెక్టులను మంత్రి నారాయణకు మలేషియా ప్రతినిధులు వివరించారు. సచివాలయంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ సిఐడి కమిషనర్ కన్నాబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మలేషియాలోని సెలంగర్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గానాబతిరావు, మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత భేటీ జరుగుతోంది. అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి మంత్రి వివరించారు. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డిఎస్సి కోసం ఒక తపస్సు చేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. మెగా డిఎస్సి కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఈ మెగా డిఎస్సి విషయంలో 140 కోట్లు కేసులు వేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారంటూ సోదాహరణంగా ఆమె వివరించారు. దసరా పర్వదినం నేపథ్యంలో మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకారావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులకు వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో భారతీయ కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 9 డిఎస్లు నిర్వహించారని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను టీచర్నని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. 2002 టీచర్గా ఉన్న తాను ప్రస్తుతం ఆయన కేబినెట్లో తనను మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు చేశారని వివరించారు. తాను టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని కాబట్టే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.
పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థికి టీచర్ ఒక స్ఫూర్తి అని తెలిపారు. పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగుల గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరిగేసేసరికి సరిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి నిజంగా కళ్ళంటే ఇందాక దుర్గారావు చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరూ కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కొట్టుకుని అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్. నేను ఆ రోజున్నా ఆవిడ బజ్జీలు చేస్తుంది. ఏం చదువుకున్నారు పిల్లలు అంటే డిగ్రీ లేని బాబు, ఒక అమ్మాయి బీఈడి, ఒక అమ్మాయి ఎంఎస్సీ. ఏంటి నీకు ఏం కావాలని అడిగితే ఏం అవసరం లేదు, నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని ఒకే ఒక మాట అడిగారు. ఆ ఒక్క మాటకి ఆయన మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను చెప్పి పెట్టుకొని దానికి మొట్టమొదటిగా మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తానని చెప్తే ఆ రోజు మీకు తెలుసా, ఈ మెగా డిఎస్సీ అనౌన్స్ చేయడానికి చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడ్డాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడ్డాయి. నిజంగా ఒక యంత్రంలో పనిచేశాడు, మైండ్ పెట్టారు మహానుభావుడు. నాకన్నా చిన్నోడే కానీ మహానుభావుడు అనాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే నేను మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సీ ఫైల్ మీద చేశారు. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఎవరు ఏ కోర్టులో ఏదేస్తారో తెలియదు. ఒక పక్క చూస్తే 16,000 మంది జీవితాలు. 16,000 మంది జీవితాలు అంటే వాళ్ళ కుటుంబం ఇంటూ 4 చేసుకున్నా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దగ్గర 70,000 మంది వచ్చే పరిస్థితి. అలాంటి మంచి ఆపర్చునిటీ మనం ఇచ్చేటప్పుడు ఏదో అంటారు కదా, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో చేస్తుంటారని, వాటన్నింటినీ చేయించుకొని ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో పెట్టారంటే ఆయన కష్టం మీకు తెలియాలని ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు, ఒక పక్క అభివృద్ధి వెళ్తూ ఉంటుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు వెళ్తుంటాయి, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వెళ్తుంటాయి. మీకు తెలుసా, అత్యధికమైన డిఎస్సీలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి లిస్టు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని సిఐటియు కార్యదర్శి ఎం బాబురా డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను జీతాలు చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరియైన విధానం కాదని అన్నారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఉద్యమ పట్టాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం బాబురా పాల్గొని మాట్లాడుతూ గత 9 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని అన్నారు. జీతాల గురించి అడిగినా పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. కాంట్రాక్టర్లు తమకు బిల్లులు రావటం లేదంటూ దాటేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయమై స్పందించి వెంటనే బకాయి పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థుతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 9 నెలల నుంచి వేతనాలు బకాయి పడ్డాయి. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి, కాంట్రాక్టర్ దృష్టికి సిఐటియుగా కార్మికులను తీసుకెళ్ళి, అయ్యా మా జీతాలు పెండింగ్ పడ్డాయి, మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి, జీవనోపాధి పోతుంది అని చెప్పేసి కూడా బతులాడిన సందర్భంలో ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు గత్యంతరం లేక ఈరోజు కుటుంబాలు రోడ్లు పడుతుంటే ఈరోజు ఆ తప్పని పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ తక్షణమే స్పందించి బకాయి పడ్డ 9 నెలల వేతనాలని కార్మికులకి వెంటనే ఇవ్వాలి. లేకపోతే కనుక రాబోయే 2 రోజుల్లో కనుక ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే దాదాపు అంబేద్కర్ స్మృతివనంలో వచ్చే సంరక్షణను కూడా అడ్డుకొని టోటల్గా దీన్ని మూసేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, కాంట్రాక్టర్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్టరు వెంటనే స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి బకాయి పడ్డ 9 నెలలు
కార్మికులకు ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులని కాంట్రాక్టర్ని కూడా మేము హెచ్చరించదలిచాం. అంబేద్కర్ స్థుతివనంలో కాంట్రాక్ట్ కార్మికులకి 9 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక నెల జీతం రాకపోతేనే ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి. కానీ కాంట్రాక్ట్ కార్మికులకి 9 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి పేద కుటుంబాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి చేయాలి. కానీ ఎక్కడా కూడా ఆ రకమైన పరిస్థితి చేయట్లేదు. మరి కూటమి ప్రభుత్వం మేము కార్మికులకి అండగా ఉంటాం, కార్మికులకి మేము మేలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ అంబేద్కర్ స్థుతివనంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి 9 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉండటం వల్ల చాలా ఆ కుటుంబాలు దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కానీ ఆలోచించి 9 నెలల జీతాలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, వారి కుటుంబాలను రోడ్డు పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 9 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కూడా ఏమాత్రం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అమలు జరపట్లేదు. పనేమో ఈరోజు వాళ్ళ చేతులతో పని చేయించుకుంటున్నారు కానీ ఫలితం ఏమో కాంట్రాక్ట్కి దక్కుతుంది, కాంట్రాక్ట్ కార్మికులకేమో ఈరోజు జీరో, ఎక్కడా కూడా జీతాలు ఇవ్వట్లేదు. బుడమేరు ముంపు శాశ్వత నివారణకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ముంపు నివారణ చర్యలకు నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బహిరంగంగా లేఖ విడుదల చేశారు. శ్రీశ్రీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాల్, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, నగర కార్యదర్శి రమణారావు, పి కృష్ణాలు పాల్గొని మాట్లాడుతూ బుడమేరు వరదలకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, ముంపు నివారణ చర్యల కోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అన్నారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఈ నెల 4వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజల సమక్షంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించాలని అన్నారు. బుడమేరు వరదలు వచ్చి వేల మంది ప్రజలు ముంపుకి గురయ్యారు, అనేక మంది చనిపోయారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి అదే ప్రాంతానికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంలో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలని కాపాడటం కోసం ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేవి అమలు జరగలేదు. మళ్ళీ బుడమేరు ముంపు రాకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. కానీ వేసమెత్తు ముందుకు లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రాజెక్టు రిపోర్ట్ కానీ, నిధులు మంజూరు చేయటం కానీ, టెండర్లు పిలవటం కానీ లేదు. తూతూ మంత్రంగా ఒక్కచోట గండిపడిన ఒకచోట రిటైనింగ్ వాల్ సుమారుగా 400 మీటర్ల పొడవున కట్టి సరిపెట్టుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారిని విజయవాడ, అది కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి విస్తే సందర్భంలో బుడమేరు ముంపు నివారణకి 10,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ గతంలో చేసిన ప్రకటన నిలబెట్టుకోవాలి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు బుడమేరుకి శాశ్వత చర్యల కొరకు ప్రత్యామ్నాయంగా ఇంకొక సమాంతరమైనటువంటి ఛానల్ తవ్వకం, అలాగే కృష్ణానది తరహాలోనే రిటైనింగ్ వాల్స్, రక్షణ గోడల నిర్మాణం, కొల్లేరు నుండి సముద్రం వరకు ఈ ఉన్న బుడమేరుని లోతు చేసి వెడల్పు చేయడానికి కావాల్సిన చర్యలు, కృష్ణానదిలో కలిసేటువంటి డైవర్షన్ ఛానల్ని గతంలో చెప్పినటువంటి పద్ధతిలో వెడల్పు చేసి లోతు చేయటం, ఇటువంటి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఈ ప్రాంత ప్రజలని బుడమేరు ముంపు నుండి కాపాడాలి. అందుకే రేపు ఆటో కార్మికుల గురించి మాట్లాడండి, దాంతోపాటుగా బుడమేరు మీద స్పష్టమైన ప్రకటన చేయండి. ఇప్పటికే ఆలస్యం జరిగింది.
గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రేషన్ పంపిణీ చేసే ఎంయూడి వాహనాలను రీమోడలింగ్ చేసి స్వచ్ఛరథం పథకం కింద ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కేసరపల్లి నిధులతో స్వయం ఉపాధి పథకం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కుంభకోణం డిగ్రీ కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుకు తీసుకున్న నిర్ణయానికి వర్తకులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చర్యలు గుర్తించి వర్తకులకు, వినియోగదారులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. కొన్ని రోజుల క్రితం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టీం కేసరపల్లి గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగిందని, అసెంబ్లీలో ఉండటం మూలాన నేను రాలేకపోయానని అన్నారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు స్వచ్ఛరథం ప్రారంభించబోతున్నాం. ఈ స్వచ్ఛరథాన్ని కూడా ఫస్ట్ గన్నవరం నియోజకవర్గానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేటాయించినందుకు లక్ష్మీశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామర్పల్లిలో ఒక 2 మాసాల క్రితం ఓపెన్ చేసిన పరిస్థితి. గత ప్రభుత్వం రేషన్ డెలివరీ చేస్తామని ఆ రోజున కిక్ బ్యాక్ కోసం కొన్న వెహికల్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్వచ్ఛరథం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే క్రికెట్ బాక్స్ ఒకటి గన్నవరంలో శంకుస్థాపన చేసాం. ఓపెనింగ్ రెడీగా ఉంది గన్నవరం పంచాయతీ ఆధ్వర్యంలో. అలాగే కేసరపల్లి పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం కాఫీ స్టాల్ ని పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తుంది. గ్రామ పంచాయతీలు బలోపేతం అవడానికి మనం మాట్లాడి, శాసనసభ్యుడిగా నేను మాట్లాడి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్తో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ సహకారంతో మన నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పంచాయతీ ఇది ఓపెన్ చేయడం ఈరోజు జరిగింది. యాక్చువల్గా మన అసెంబ్లీ సెషన్స్ కూడా నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దీన్ని ప్రామాణికంగా తీసుకుని నేషనల్ వైడ్ దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినా ఆ రోజున అసెంబ్లీ కార్యక్రమాలు ఉండడం వల్ల, నేను అసెంబ్లీ ఉండడం వల్ల రాలేకపోయాం. అందుకని ఆ రోజు ఓపెన్ చేయలేదు. అలాగే క్రికెట్ బాక్స్ కూడా అతి త్వరలో రెడీగా ఉంది. ఒక 1 వీక్ లో ఓపెన్ చేస్తాం. అలాగే పంచాయతీలు క్రికెట్ బాక్సుల్ని కనీసం రూరల్ మండలంలో అయితే 4-5 క్రికెట్ బాక్సుల్ని రూరల్ ఎంపీడీఓ వచ్చే వారంలో శంకుస్థాపన చేస్తాం. పంచాయతీకి ఆదాయం వస్తుంది, యువకులు ఆడుకుంటా ప్లేస్ దొరికే పరిస్థితి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ నా కాన్స్టిట్యూన్సీలో ఓపెన్ చేసినందుకు, దీనికి అవకాశం కల్పించినందుకు అధికారులందరినీ అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కి, డిపిఓ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తో ప్రజలకి ప్రజలకి చాలా ఉపయోగం ఉండదు. డౌన్ ద రోడ్ సంవత్సరంకో ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి ఒక 6 నెలల్లో ఉంటుంది, సంవత్సరంకో. కానీ ఈ లోపే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాయకులు ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరినీ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పిన పరిస్థితి. దాని కార్యక్రమంలో భాగంగా కేసరపల్లి ఈరోజు జిఎస్టీ ప్రోగ్రామ్ కూడా నేను కూడా స్టార్ట్ చేశాను. ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ తీసుకోవడం ఉద్దేశంతో చేయడం తప్ప ఎలాగో వాళ్ళకి వచ్చేది అదే బాధ కాదే. వాళ్ళకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు కూడా తెలియజేసిన అవసరం ఉన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ప్రతి శాసనసభ్యుడు, అలాగే అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామంలో ప్రతి నెల కనిపించే పరిస్థితి. దాని అర్థం ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, అప్పుడు మాకు సాధారణ సర్టిఫికేట్ లేదనో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా మాకు అది రావట్లేదనో, లేకపోతే స్లాట్ దొరకలేదనో చెప్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవడానికి ఇది డెఫినెట్ గా దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ 15-16 మాసాలుగా ప్రజలు తిరుగుతుంది. మైసూర్ దసరా ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాది గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. విజయదశమి సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు వేలాది మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సెం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. దసరా కార్నివాల్లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు, 3000 మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ ఆకట్టుకుంది. కార్నివాల్ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను ఆమె వివరించారు. సెం చంద్రబాబు నాయుడు కార్నివాల్ను ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో
కొమ్ము కొయ్య తర్వాత మనం చూడబోతున్న అద్భుతమైన ఏర్పడి వాళ్ళ కాళ్లకున్న గజ్జలతో అద్భుతమైన శబ్దాన్ని చేస్తూ ఈ తప్పెటగుళ్ళ ప్రదర్శనని రాష్ట్రం అంతటా నిర్వహిస్తుంటారు. పంట చేతికి వచ్చినప్పుడు విత్తనాలు వచ్చి సమృద్ధిగా పంట చేతికి వచ్చినప్పుడు వీళ్ళు ఆనందంతో చేసే నాట్యమే ఈ సుబ్బారావుపేట అప్పరాజు చెరువు గ్రామంలో మాత్రమే కీలుగురం బృందాలు ఉన్నాయి. సుబ్బారావుపేటలో 15 బృందాలు, అప్పరాజు చెరువులో 10 బృందాలు. కూడా ఒక ఉత్సాహం, ఒక ఉద్రేకం రేపుతూ అమ్మవారిని మరొక్కసారి మనకి గుర్తు చేస్తుంటారు. ఇవన్నీ నేర్చుకుంటున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పురాతనమైన యుద్ధ కళనే మనం ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లైన ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చూసి డబ్బులు పెడితే వాటిని అంత బరువుని పెట్టుకొని కూడా కిందకి వంగి తీసుకునే ఒక అద్భుతమైన ప్రదర్శనని కూడా మనం తిలకించాం. దీన్ని ఆత్మరక్షణ కోసం, ముఖ్యంగా దొంగల నుండి తమ నుంచి తాము రక్షించుకోవడానికి ప్రాముఖ్యంగా భావిస్తూ ఆరిడి వస్తే రెండో వైపు చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కట్టుకున్న అద్భుతమైన అందెల సవ్వడి ఎటువంటి వారినైనా ఆకర్షించాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో, అడవి ప్రాంతంలో దళితుల పండుగలో సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన కళారూపమైన గారిడిని మనం ఈరోజు తిలకిస్తున్నాం. ఎంతో బరువైన ఆ అందెలను వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నప్పటికీ కూడా देखो तुमने अगर अपना डेट ऑफ बर्थ గత 15 సంవత్సరాలుగా సెరిబ్రల్ పాలసీతో బాధపడే చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లుగా ప్రముఖ చిన్నపిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజ్ తెలిపారు. ఈ నెల అక్టోబర్ 6వ తేదీన సెరిబ్రల్ పాలసీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా సూర్యారావుపేట నరసింహానాయుడు వీధిలో గల మిత్రా హాస్పిటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ చిన్నపిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజ్ మాట్లాడుతూ, ఈ క్యాంప్ నందు సెరిబ్రల్ పాలసీ నడవలేని వారికి, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు, కాలు చేయి వంకర కలిగిన చిన్నపిల్లలకు, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. అంగవైకల్యం కలిగిన వారిని ప్రేమగా చూడాలని, అవమానపరచకూడదని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రిజిస్ట్రేషన్ పొందిన పేరెంట్స్ కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మరివాడ మాట్లాడుతూ, సెరిబ్రల్ పాలసీతో బాధపడే వారికి ఖచ్చితంగా యూరాలజీ సమస్యలు సంభవిస్తాయని, ఇటువంటి వారికి అందుబాటులో మిత్రా హాస్పిటల్ నందు ఆధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా సౌకర్యం కలదని, అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్లెస్ సదుపాయం అందిస్తున్నట్లుగా తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 9088939495 9110366244 నంబర్లందు సంప్రదించగలరని పేర్కొన్నారు. అనంతరం వివరాలు తెలిపే కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ విలేకరుల కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వర్షిణి మరియు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 6న వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా మా హాస్పిటల్లో ఈ సెరిబ్రల్ పాలసీ సోకిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ ఉచిత వైద్య శిబిరం గత 12 సంవత్సరాలుగా మేము రెగ్యులర్గా సెరిబ్రల్ పాలసీలో చేస్తున్నాం. ఈ శిబిరంలో మాతో పాటు పిల్లలకి సెరిబ్రల్ పాలసీలో నడవలేని పిల్లలకి వాళ్ళని పరిశీలించి వాళ్ళకి టైట్నెస్ ఉంటే ఫిజియోథెరపీ కానీ, ఆపరేషన్స్ కానీ, ఇంకేమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, ఏమైనా కావాల్సిన మార్పులు చేర్పులు అని చేస్తారు. ఈ శిబిరంలో నాతో పాటు సతీష్ సార్ యూరిన్ సంబంధించి, ఈ సెరిబ్రల్ పాలసీ చాలామంది యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా సార్ పరిశీలించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ వర్షిణి ఫిజియోథెరపిస్ట్, తను కూడా ఉంది. తనకి వీళ్ళకి కావాల్సిన ఫిజియోథెరపీ మనం ఏమేమి చేయాలి అని తను చెప్తుంది. వీళ్ళకి చాలామంది ఏమనుకుంటున్నారు, సెరిబ్రల్ పాలసీ వాళ్ళ పిల్లలకి మనం ఏం చేయలేమని చెప్పి వాళ్ళకి అలా వదిలేస్తూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే సెరిబ్రల్ పాలసీని మనం ఎర్లీ దశలో గుర్తించి దానికి ఎగ్జామిన్ చేసుకోవడం వల్ల దానికి ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అసలు నడవలేని పిల్లలకి ఏంటంటే ఈ ఆపరేషన్ ద్వారా కానీ, ఇంజెక్షన్స్ ద్వారా కానీ వాళ్ళు నడిచే శక్తి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందరూ ఈ శిబిరాన్ని వినియోగించవలసిన కోరుతున్నాను. గత 12-15 సంవత్సరాల నుంచి అక్టోబర్ 6వ తారీఖున ఈ సెరిబ్రల్ పాలసీ డే, వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా ఈ ఉచిత మెగా క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. సో దానిలో వచ్చిన పేషెంట్స్కి వాళ్ళ ఇదిని బట్టి ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని సేవలు చేస్తున్నారు. ఇది గత 10-15 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందండి. సో సార్ కూడా అన్ని UK, US కూడా ట్రైన్ అయ్యి వచ్చారు. దీనికోసమే ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ సార్ ఇవన్నీ ప్రత్యేకంగా వీటన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారు. సో నా వైపు నుంచి ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి యూరిన్ కంట్రోల్ లేకపోవడం,
అన్కంట్రోల్డ్ యూరినేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా చూసి వాళ్ళకి తగు విధంగా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో అందరూ కూడా ఈ అక్టోబర్ 6వ తారీఖున ఈ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా సార్ పెట్టిన ఉచిత క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వ వైభవం వచ్చిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకు చెందిన పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.